హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు. నేను మీ రమాదేవిని. ఈరోజు నేను ఈ సీజన్లో దొరికే చింత చిగురుతోటి టేస్టీగా చాలా సింపుల్గా పులిహోర ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము. ఇక్కడ నేను పులిహోర కోసం 1 గ్లాసు బియ్యాన్ని 2 గ్లాసుల ఎసురుతోటి పొడి పొడిగా ఉడికించుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఈ అన్నానికి సరిపడా 50 గ్రాముల చింత చిగురు తీసుకున్నాను. ఈ మొత్తాన్ని పుల్లలు ఈనెలు మొత్తం తీసివేసి నీట్గా కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని దానిలోకి 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే దానిలోకి 1 స్పూన్ పచ్చిశనగపప్పుని, అలాగే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని 1 స్పూన్ ఆవాలని, 1/2 స్పూన్ మిరియాలని యాడ్ చేసుకొని కలుపుతూ కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే కారానికి తగినట్లుగా 2 ఎండుమిరపకాయలను తుంచుకొని యాడ్ చేసుకోవాలి. మొత్తం కలుపుతూ ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయినవి. ఇప్పుడు దానిలోకి మనం రెడీ చేసుకున్న చింత చిగురుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తం కూడా చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు దానిలోకి 2 స్పూన్లు నువ్వులను యాడ్ చేసుకోవాలి. ఈ నువ్వులు కూడా కలుపుతూ వేగనివ్వాలి. అంతా బాగా వేగినవి. ఇప్పుడు దానిలోకి 2 పించులు చింతపండుని యాడ్ చేసుకోవాలి. అంతా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి మొత్తాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం దానిలోకి యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కు సరిపడా సాల్ట్ను కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఆ విధంగా మొత్తం మిక్సీ వేసి రెడీ చేసి ఉంచాను. ఇప్పుడు ఇదంతా ప్రక్కన ఉంచేసి స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే 1 స్పూన్ ఆవాలని, 2 స్పూన్లు వేరుశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. కలుపుతూ ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపగుండ్లని యాడ్ చేసుకోవాలి. కలుపుతూ ఈ మొత్తం ఫ్రై అవ్వగానే 2 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని, అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కలుపుతూ ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దానిలోకి 1 ఎండుమిరపకాయను కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయింది. ఫైనల్గా 1 టీ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకోవాలి. తాలింపంతా రెడీ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి రెడీ అయిన ఈ తాలింపుని మనం రెడీ చేసుకున్న అన్నంలోకి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మనము రెడీ చేసి ఉంచాం కదా, మిక్సీలో పొడి చేసి ఆ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా బాగా చేత్తో కలుపుకుంటే నీట్గా కలుస్తుంది. అంతా బాగా కలిసింది. ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు ఏదైనా అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది అంతా. ఎంతో టేస్టీ అయిన చింత చిగురు పులిహోర రెడీ అయ్యింది. వేడివేడిగా చాలా టేస్ట్గా ఉంది. ఇదైతే మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.